హలో ఎవరివన్, వెల్కమ్ టు Day-16. సో ఈరోజు మనం Day-16లో ఏం చూస్తామంటే ఫర్ లూప్ యూజ్ చేసి కొన్ని షేప్స్ అనేవి ఎలా ప్రింట్ చేయాలో చూస్తాం. సో ఆ షేప్స్ ఏంటంటే ఒక స్క్వేర్ షేప్ ఇస్తే ఆ స్క్వేర్ షేప్ ఎలా ప్రింట్ చేయాలి, రెక్టాంగిల్ షేప్ ఎలా ప్రింట్ చేయాలి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ ఎలా ప్రింట్ చేయాలి అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి. సో ఈరోజు వీటి గురించి మనం ఎలా ప్రింట్ చేయాలని చూద్దాం ఫర్ లూప్ యూజ్ చేసి. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక స్క్వేర్ ఇస్తే ఆ స్క్వేర్ ఎలా ప్రింట్ చేయాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇన్పుట్ అనేది ఒకటి తీసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం అనుకోండి, మనకు అవుట్పుట్ ఏ విధంగా ప్రింట్ అవ్వాలంటే ఈ విధంగా 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో 5 స్టార్స్ మనకి హారిజాంటల్గా 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. అదే విధంగా వర్టికల్గా కూడా 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అయితేనే కదా మనకి ఒక స్క్వేర్ అనేది ఫామ్ అవుద్ది. సో దీన్ని మనం స్క్వేర్ అని అంటాం. సో ఇది ఎలా ప్రింట్ చేయాలో మనం ఇప్పుడు ఫర్ లూప్ యూజ్ చేసి ఎలా ప్రింట్ చేయాలని చూద్దాం. సో అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ఒక నంబర్ అనేది తీసుకోవాలి. సో నమ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంట్రీ ఏ నెంబర్. సో నెంబర్ అనేది ఒకటి తీసుకుందాం మనం. సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంట్రీ ఏ నెంబర్. సో నెంబర్ అనేది ఒకటి తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో నెంబర్ తీసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో ఈ స్టార్స్ అనేవి ఎలా ప్రింట్ చేస్తాం, వైల్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, num+1 అని పెట్టచ్చా. సో 1, num+1 అని పెడితే మనకి ఫర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, n అనేది ఎంత నెంబర్స్ అన్ని టైమ్స్ రన్ అవుద్ది. సో ప్రింట్ అయ్యాను ప్రింట్ చేద్దాం ఫస్ట్, అప్పుడు మీకే ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ నెంబర్ అని వస్తుంది చూడండి. సో ఇక్కడ ఎంట్రీ నెంబర్ అని వచ్చింది. సో నెంబర్ అనేది 5 ఇస్తే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. 1 దగ్గర నుంచి ఎక్కడ దాకా, నమ్ అంటే ఎంత, ఇక్కడ 5, 5+1 అంటే 6. సో అంటే 6 అంటే మనకి ఎక్కడ దాకా వస్తాయి నెంబర్స్, ఒక నెంబర్ తక్కువ వస్తుంది, అంటే 1 నుంచి 5 దాకా ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ నేను ఎంటర్ చేసినట్లయితే మనకి నెంబర్స్ ఏం ప్రింట్ అయినాయి, 1 నుంచి 5 దాకా ప్రింట్ అయినాయి. సో టోటల్గా ఎన్ని టైమ్స్ రన్ అయింది మన ఫర్ లూపు, 1, 2, 3, 4, 5 టైమ్స్ అనేవి రన్ అయినాయి. సో అర్థమైంది కదా. సో నంబర్ అనేది మనం ఎంత ఇస్తే అన్ని టైమ్స్ అనేది మనకు ఫర్ లూప్ అనేది రన్ అవుద్ది. సో ఒకటి మనకి క్లారిటీ వచ్చింది. సో మనకేం క్లారిటీ వచ్చింది, మనకి 5 ఇస్తే 5 టైమ్స్ అనేది రన్ అవుద్ది, 6 ఇస్తే 6 టైమ్స్ అనేది రన్ అవుద్ది. సో మనకి ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్ ఇచ్చి ఇక్కడ గ్యాప్ అనేది ఇద్దాం ఒకటి. సో ఈ గ్యాప్ ఎందుకు ఇస్తామంటే మనకి స్టార్కి మధ్య గ్యాప్ అనేది ఉంటుంది. సో అలా గ్యాప్ ఉన్నప్పుడు మనకి కొంచెం క్లారిటీగా ఉంటుంది, అది స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా అర్థం అవుద్ది. ఎన్ని టైమ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 ఇచ్చారు మనకి. సో 5 ఇచ్చినప్పుడు ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడే వద్దు. సో ఇక్కడ 5 ఇచ్చినప్పుడు మనకి ఎన్ని టైమ్స్, సో నంబర్ అనేది 5 ఇస్తే ఎన్ని టైమ్స్, ఎన్ని స్టార్స్ ఉండాలి మనకి, హారిజాంటల్గా 5 అనే ఉండాలి, వర్టికల్గా 5 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నమ్ అనేది మనకి 6 ఇస్తే హారిజాంటల్గా ఎన్ని స్టార్స్ ఉండాలి, 6 అనే ఉండాలి. నమ్ అనేది 7 ఇస్తే హారిజాంటల్గా ఎన్ని ఉండాలి, 7 అనేది ఉండాలి. సో ఇప్పుడు స్టార్ని మనం దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, నమ్తో మల్టిప్లికేషన్ చేయాలి. సో నమ్లో మనకి ఎంత వాల్యూ ఉంటే అన్ని టైమ్స్ మనకి హారిజాంటల్గా ప్రింట్ అవుద్ది. అదే విధంగా వర్టికల్గా కూడా ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, నమ్ అనేది ఎంత ఇస్తే అన్ని టైమ్స్ అనేది రన్ అవుద్ది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ ఎంట్రీ నెంబర్ అని అడుగుతుంది. సో ఎంట్రీ నెంబర్ అడిగినప్పుడు నేను 5 అని ఇచ్చాను. సో 5 ఇచ్చినప్పుడు మనకి కరెక్ట్గా స్క్వేర్ షేప్ అనేది కరెక్ట్గా ప్రింట్ అయింది. సో గమనించారా, అర్థండి 5 స్టార్స్ హారిజాంటల్గా 5 స్టార్స్ ప్రింట్ అయినాయి, వర్టికల్గా 5 స్టార్స్ ప్రింట్ అయినాయి. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ సో చూడండి కోడ్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనకి రన్ అయినప్పుడు 1 అనేది వస్తుంది. సో ఫస్ట్ రన్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది, సో ఈ స్టార్ అనేది మనకి ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, నమ్ అంటే ఎంత మనకి 5 అనేది, సో 5 టైమ్స్ రన్ అవుద్ది. సో మళ్ళీ రన్ అయినప్పుడు ఐలో 2 ఉంటుంది. సో 2 ఐ అనేది మళ్ళీ రన్ అయింది. సో రన్ అయింది కాబట్టి మళ్ళీ ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి, తర్వాత లైన్లో మనకి స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అలా ఎక్కడ దాకా ప్రింట్ అవుతాయి మనకి స్టార్స్ అనేవి, చెప్పండి ఎక్కడ దాకా ప్రింట్ అవుతాయి, నమ్ అనేది ఎంత వాల్యూ ఇస్తే అంత +1 దాకా ప్రింట్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1, నమ్ అనేది 5 ఇచ్చాం, 5+1 అంటే 6. సో 1 నుంచి 5 దాకా మనకి 5 టైమ్స్ అనేవి రన్ అవుతాయి. సో 5 టైమ్స్ రన్ అవుద్ది. సో ఈచ్ టైం మనకి ఏమేమి రన్ అవుతాయి, ఈచ్ టైం అనేది ఫర్ లూప్లో ఈచ్ టైం అనేది మనకి ఏం ప్రింట్ అవుద్ది, స్టార్ ఇంటూ నమ్ టైమ్స్ అనేది ప్రింట్ అవుతాయి. సో స్టార్ ఇంటూ నమ్ టైమ్స్ అంటే ఏం లేదు, మనకి హారిజాంటల్గా ఇది ప్రింట్ అవుద్ది. సో ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఇది ప్రింట్ అవుద్ది, సెకండ్ టైం రన్ అయినప్పుడు ఇది ప్రింట్ అవుద్ది, ఈ 2 ప్రింట్ అవుతాయి అనమాట. థర్డ్ టైం రన్ అయినప్పుడు ఈ 3 ప్రింట్ అవుతాయి, ఫోర్త్ టైం రన్ అయినప్పుడు ఈ 4 ప్రింట్ అవుతాయి, అండ్ ఫిఫ్త్ టైం రన్ అయినప్పుడు ఈ 5 ప్రింట్ అవుతాయి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఇంకో ఇన్పుట్ ఇచ్చి చూద్దాం.
సో నేను టెర్మినల్ క్లియర్ చేశాను. సో ఇంకో ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ ఇంకో ఇన్పుట్ ఏమి ఇస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 అని ఇస్తాను. సో 8 ఇచ్చినప్పుడు మనకు చూడండి కరెక్ట్గా 8 అని వచ్చి ఉంటాయి. సో మనకి చూడండి ఇక్కడ 8 టైమ్స్ అనేవి హారిజెంటల్గా 8 స్టార్స్ ఉంటాయి, వర్టికల్గా 8 లైన్స్ అనేవి ఉంటాయి. సో మనకి అనుకున్న విధంగానే అవుట్పుట్ అనేది కరెక్ట్గానే వస్తుంది. సో అర్థమైంది కదా. సో మనకు స్క్వేర్ షేప్ ఎలా ప్రింట్ చేయాలో చూసాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం రెక్టాంగిల్ షేప్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. సో రెక్టాంగిల్ షేప్ ఎలా ప్రింట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నమ్ అనేది 5 ఇచ్చారు అనుకోండి, మనకి ఎన్ని లైన్స్ ఉండాలి, 5 లైన్స్ అనేవి ఉండాలి. సో ఈచ్ లైన్లో మనకి హారిజెంటల్గా ఎన్ని స్టార్స్ అనేవి ఉండాలి, 10 ఉంటే బాగుంటుంది. ఎందుకంటే 10 ఉంటే అది కరెక్ట్గా ఒక రెక్టాంగిల్ షేప్లో ఫామ్ అవుద్ది. సో 5 ఇస్తే హారిజెంటల్గా ఎన్ని ఉండాలి, 10 అనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నమ్ అనేది 6 ఇచ్చారు, అప్పుడు మనకి హారిజెంటల్గా ఎన్ని ఉండాలి, 12 అనే ఉండాలి. నమ్ అనేది 3 ఇస్తే హారిజెంటల్గా ఎన్ని ఉండాలి, 6 అనేది ఉండాలి. సో ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయొచ్చు, నమ్ని 2తో మల్టిప్లికేషన్ చేయొచ్చా. సో సింపుల్గా నేను నమ్ని 2తో మల్టిప్లికేషన్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసి ఇక్కడ నేను ఎంట్రీ నెంబర్ ఉంది 5 ఇచ్చాను. సో ఫస్ట్ టైం రన్ అయినప్పుడు మనకి 5 అని ఇచ్చాను. సో నంబర్లో ఎంత ఉంది, మనకి 5 అనేది ఉంది. సో మొత్తం మన ఫర్ లూప్ ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, 5 టైమ్స్ అనేది రన్ అవుద్ది. సో ఫస్ట్ టైం రన్ అయినప్పుడు మనకి ఏం ప్రింట్ అవుద్ది, స్టార్స్ అనేవి దేంతో నంబర్లో 5 ఉంది, 5 ఇంటూ 2 అంటే 10. సో హారిజెంటల్గా మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి, 10 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో మళ్ళీ రన్ అయినప్పుడు మళ్ళీ లైన్లో 10 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అలా మనకి ఎన్ని టైమ్స్ రన్ అవుద్ది, 5 టైమ్స్ రన్ అవుద్ది. సో ఈచ్ టైం రన్ అయినప్పుడు మనకు హారిజెంటల్గా ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి, 10 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ చేసినప్పుడు మనకి ఇది చూడండి ఒక రెక్టాంగిల్ ఫామ్ అనేది వచ్చింది. సో 1 2 3 4 5 6 7 8 9 10. సో మనకు హారిజెంటల్గా 10 స్టార్స్ అనేవి వచ్చాయి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు క్లియర్ చేసి ఇప్పుడు నేను ఏమి ఇస్తాను అంటే 4 అని ఇస్తాను. సో రన్ చేసి 4 అని ఇస్తాను. సో ఎంట్రీ నెంబర్ వచ్చింది 4 అని ఇచ్చాను. 4 ఇచ్చినప్పుడు మనకి చూడండి ఈచ్ లైన్లో మనకి 8 స్టార్స్ అనేవి ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 మనకి 4 లైన్స్ అనేవి వస్తాయి. 4 ఇచ్చాం కాబట్టి 4 లైన్స్ వచ్చాయి. ఈచ్ లైన్లో మనకి ఎన్ని స్టార్స్ ఉన్నాయి, 8 స్టార్స్ అనేవి ఉన్నాయి. సో అర్థమైంది కదా, మనం రెక్టాంగిల్ కూడా ఎలా ప్రింట్ చేయాలని చూసాం. సో ఇప్పుడు దాకా మనం ఏమేమి చూసాం, ఒక స్క్వేర్ షేప్ ఎలా ప్రింట్ చేయాలి చూసాం, అండ్ అలాగే రెక్టాంగిల్ షేప్ ఎలా ప్రింట్ చేయాలని చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చూసే ముందు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలని చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చారనుకోండి, మనకి ఫస్ట్ లైన్లో 1 స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత లైన్లో మనకి 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత లైన్లో మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత లైన్లో మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 4 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత లైన్లో మనకి 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో ఈ విధంగా ప్రింట్ అవ్వాలన్నమాట. సో అర్థమైంది కదా. సో ఫస్ట్ టైం రన్ అయినప్పుడు 1 స్టార్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ టైం రన్ అయినప్పుడు 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, థర్డ్ టైం రన్ అయినప్పుడు 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి, ఫోర్త్ టైం రన్ అయినప్పుడు 4 స్టార్స్, ఫిఫ్త్ టైం రన్ అయినప్పుడు 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. సో సింపుల్గా దీన్ని మనం దేంతో మల్టిప్లికేషన్ చేయాలి, సో గెస్ చేసి కామెంట్ చేయండి. సో కామెంట్ చేయండి దేంతో మల్టిప్లికేషన్ చేయాలని కామెంట్ చేయండి. సో చెప్పండి, ఫస్ట్ మనకి ఐతో మల్టిప్లికేషన్ చేయొచ్చా. సో ఫస్ట్ టైం అయినప్పుడు ఐ అనేది ఎంత వస్తుంది, మనకి 1 అనేది వస్తుంది. సో స్టార్ని 1తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1 స్టార్ అనేది వస్తుంది ఫస్ట్ లైన్లో. ఓకే, తర్వాత రన్ అవుతుంది మళ్ళీ. సో తర్వాత అయినప్పుడు ఈసారి ఐ అనేది 2 వస్తుంది. సో తర్వాత లైన్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి, స్టార్ అనేది ఐతో ఇంటూ అవుతుంది. సో ఐ ఎంత ఉంది, మనకి 2 అనేది ఉంది. సో స్టార్ ఇంటూ 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో మళ్ళీ రన్ అయినప్పుడు 3 వస్తుంది. సో 3 వచ్చినప్పుడు స్టార్స్ ఎన్నో ప్రింట్ అవుతాయి, మనకి ఐలో ఎంత ఉంది, మనకి వాల్యూ 3 అనేది ఉంది. సో అందుకని మనకు 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అలా మనకి నమ్ అనేది ఎంత ఇస్తే అన్ని వాల్యూస్ దాకా అట్ట ప్రింట్ అవుతాయి. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఈ కోడ్ అనేది నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తున్నాను చూడండి. రన్ చేసి ఇక్కడ నేను 5 అని ఇస్తాను. సో 5 ఇచ్చినప్పుడు మనకి ఫస్ట్ లైన్లో 1 స్టారు, తర్వాత లైన్లో 2 స్టార్స్, ఆ విధంగా మనకి లాస్ట్ దాకా ప్రింట్ అయినాయి. సో దీన్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అంటాం. సో అర్థమైంది కదా. సో మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కానీ ఎలా ప్రింట్ చేయాలని చూసాం. సో ఇక్కడ ఐ ఎందుకు పెట్టాము, సో మనకి ఈచ్ లైన్లో ఒక్కొక్క స్టార్ ప్రింట్ అవుతుంది. ఫస్ట్ లైన్లో 1 స్టార్, సెకండ్ లైన్లో 2 స్టార్స్, థర్డ్ లైన్లో 3 స్టార్స్ అలా ప్రింట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేసాం, సింపుల్గా మల్టిప్లికేషన్ విత్ ఐ చేసేసాం. సో అర్థమైంది కదా ఒక ట్రయాంగిల్ కానీ ఎలా చేయాలని. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా చేయాలని అర్థమైంది కదా. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసాం, స్క్వేర్ ఎలా ప్రింట్ చేయాలి చూసాం, రెక్టాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి చూసాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి చూసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎలా ప్రింట్ చేయాలి చూద్దాం. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏం లేదు, ఇప్పుడు 5 ఇచ్చారనుకోండి. సో బాగా గమనించండి, 5 ఇస్తే మనకి 4 స్టార్స్ 4 స్పేస్ అని ఉండాలి. ఫస్ట్ 4 స్పేస్ అని ఇవ్వాలి.
1 2 3 4 స్పేస్ ఇచ్చాను, స్టార్ ప్రింట్ చేశాను. తర్వాత ఎంటర్ చేసి మళ్ళీ ఫస్ట్ లైన్లో మనం ఎన్ని స్పేస్ ఇచ్చాం, 4 స్పేసెస్. ఆ తర్వాత మనం 3 స్పేస్ అనేవి ఇవ్వాలి తర్వాత లైన్లో, 1 2 3. ఆ తర్వాత ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, 2 స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ రన్ చేసి ఈసారి ఎన్ని స్పేస్ ఉండాలి, ఫస్ట్లో మనం 4 ఇచ్చాం, తర్వాత 3 ఇచ్చాం, తర్వాత 2 అనేవి ఇవ్వాలి. 2 స్పేసెస్ 3 స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. ఆ తర్వాత 2 స్పేస్ తర్వాత 1 స్పేస్ 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. 4 స్టార్స్ కదా, 4 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఆ తర్వాత మనం 4 ఇచ్చాం, 3 ఇచ్చాం, 2 స్పేస్ 1 స్పేస్ తర్వాత స్పేస్ అనేవి ఏమి ఇవ్వకూడదు. సో స్పేస్ ఏమి ఇవ్వకుండా మనం 5 స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో చూడండి 5 స్టార్స్ అనేవి ప్రింట్ చేయాలి. సో ఈ విధంగా మనం ప్రింట్ చేయాలన్నమాట. సో ఈ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా వినండి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో జాగ్రత్త లైన్ బై లైన్ అంటే మీకు కన్ఫ్యూజన్ అనేది అవ్వరు. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నేను కోడ్ రాస్తాను. సో జస్ట్ గమనించండి ఏం రాస్తున్నానని. ఆ తర్వాత నేను క్లారిటీగా కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే లెఫ్ట్ స్పేసెస్. సో మనకి ఇందాక మనకి లెఫ్ట్ స్పేస్ వచ్చింది. సో లెఫ్ట్ స్పేస్ కోసం నేను లెఫ్ట్ స్పేస్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దాంట్లో మనం స్పేసెస్. సో స్పేస్ మనం ఫస్ట్ నమ్మలో 5 ఉందనుకోండి, ఫస్ట్ ఎన్ని స్పేస్ ఉండాలి, ఫస్ట్ టైం రన్ అయినప్పుడు ఎన్ని స్పేస్ ఉండాలి, 4 స్పేస్ అనే ఉండాలి. తర్వాత టైం రన్ అయినప్పుడు 3 స్పేస్ అనే ఉండాలి. తర్వాత టైం రన్ అయినప్పుడు 2 స్పేస్ అనే ఉండాలి. తర్వాత టైం రన్ అయినప్పుడు 1 స్పేస్, తర్వాత టైం రన్ అయినప్పుడు 0 స్పేస్. సో ఈ విధంగా ఉండాలి. సో ఇక్కడ నేను నమ్ములో మనకి ఎంత ఉంటుంది, 5 అనేది ఉంటుంది. -i అని పెట్టొచ్చా? సో ఈ విధంగా పెడితే ఏమవుతుంది, ఫస్ట్ టైం రన్ అయినప్పుడు 5 - 1, తర్వాత టైం రన్ అయినప్పుడు 5 - 2, తర్వాత టైం రన్ అయినప్పుడు 5 - 3. అలా ఎన్ని టైమ్స్ రన్ చేస్తే అన్ని టైమ్స్ అన్నమాట. సో ఇది అర్థమైందే. సో ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే, సో ఇది కానీ తీసేద్దాం. తర్వాత స్టార్స్, STRS, స్టార్స్ అనే వేరియబుల్లో మనం స్టార్ పెట్టి ఫస్ట్ టైంలో మనకి ఫస్ట్ లైన్లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 1, తర్వాత లైన్లో 2, తర్వాత లైన్లో 3. అలా ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ వరకు అట్ట ప్రింట్ అవ్వాలన్నమాట. సో సింపుల్గా నేను ఇక్కడ అని పెట్టొచ్చా? సో ఫస్ట్ లైన్లో 1 స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి తర్వాత లైన్లో 2, తర్వాత లైన్లో 3 స్టార్స్, తర్వాత లైన్లో 4 స్టార్స్. అందుకని నేను సింపుల్గా స్టార్ ఇంటూ i అని పెట్టాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ రెండింటిని యాడ్ చేస్తాను, కంకాంటినేషన్ చేస్తాను. లెఫ్ట్ స్పేసెస్ ప్లస్ స్టార్స్. సో ఒకసారి ఈ కోడ్ రన్ చేస్తాను చూడండి. రన్ చేసి 5 ఇస్తాను. సో ఇది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు బాగా గమనించండి. సో బాగా గమనించండి, మనకి నమ్ములో ఎంత ఉంది స్టార్టింగ్, ఇక్కడ చూడండి నమ్ములో ఎంత ఇచ్చాం, మనం 5 అనేది ఇచ్చాం. సో ఇక్కడ 5 అని పెడుతున్నాను. ఆ తర్వాత ఐలో ఎంత ఉంది మనకి, ఇనిషియల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఐలో 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది. సో 1 అని పెడుతున్నాను. సో ఇప్పుడు చూడండి కోడ్ అనేది చూడండి, మనకి ఫర్ లూప్ అనేది ఫస్ట్ టైం రన్ అయింది. సో ఫస్ట్ టైం రన్ అయింది కాబట్టి లెఫ్ట్ స్పేస్ ఎన్ని ఉంటాయి మనకి, లెఫ్ట్ స్పేస్ నమ్ -1 అంటే నమ్ అంటే ఇక్కడ మనకి 5 -1 అంటే మనకి ఎంత, 4 లెఫ్ట్ స్పేసెస్ అనేవి ఇవ్వాలి, 4 స్పేస్ అనేవి ఇవ్వాలి. 1 2 3 4 స్పేస్ ఇచ్చాం. తర్వాత మనం ఏం చేస్తున్నాం, 1 స్టార్ ఇంటూ i అంటే ఎంత మనకి, స్టార్ ఇంటూ i అంటే ఇక్కడ ఐలో మనకి వాల్యూ ఎంత ఉంది, 1 అనేది ఉంది. సో స్టార్ ఇంటూ 1 అంటే ఎంత మనకి 1 స్టార్ ప్రింట్ అవుద్ది. సో స్టార్ ప్రింట్ అయింది. సో ఇక్కడ మనం ఆ రెండు యాడ్ చేస్తున్నాం కదా, లెఫ్ట్ స్పేస్ 4 ప్లస్ 1 స్టార్. సో ఆ తర్వాత లైన్లో మళ్ళీ రన్ అవుద్ది. సో మళ్ళీ రన్ అయినప్పుడు మనకి i అనేది ఎంత వస్తుంది, 2 అనేది వస్తుంది. సో ఈసారి ఎన్ని స్పేసెస్ ఉంటాయి, 5 - 2 అంటే 3. సో 3 స్పేస్ అనేవి ఉంటాయి. సో 1 2 3 స్పేసెస్. ఆ తర్వాత స్టార్ ఇంటూ i. సో ఐలో ఎంత ఉంది మనకి, 2 అనేది ఉంది. సో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి మనకి, 2 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ నేను 2 స్టార్స్ అనేవి ప్రింట్ చేస్తున్నాను. సో మళ్ళీ రన్ అయినప్పుడు ఈసారి ఐలో ఎంత ఉంటుంది మనకి వాల్యూ చెప్పండి, 3 అనేది ఉంటుంది. సో ఇప్పుడు 5 - 3 ఎంత మనకి, 5 - 3 ఎంత, 2 స్పేస్ అని మనం యాడ్ చేయాలి. ఇక్కడ 2 స్పేసెస్ ప్లస్ ఇక్కడ చూడండి స్టార్ ఇంటూ ఐలో ఎంత ఉంది మనకి, 3. సో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి మనకి, 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 1 2 3 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు రన్ చేస్తున్నాం చూడండి. సో రన్ చేసినప్పుడు ఈసారి మనకి ఐలో ఎంత వస్తుంది, 4 అనేది వస్తుంది. సో 4 అంటే మనకి నమ్ -4 ఎంత, నమ్ ఎంత ఉంది మనకి, 5 అనేది ఉంది. 5 - 4 ఎంత మనకి చెప్పండి, 1. సో ఈసారి ఎన్ని స్పేస్ వస్తాయి, 1 స్పేస్ అని వస్తుంది. సో ఇక్కడ నేను 1 స్పేస్ ఇచ్చాను. ఆ తర్వాత మనకి ఎన్ని స్టార్స్ ప్రింట్ అవుతాయి, స్టార్ ఇంటూ 4 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి.
1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 4 స్టార్. సో 4 స్టార్స్ అనే ప్రింట్ అని. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఈసారి మనకి అయ్యే ఎంత ఉంటుంది, 5 అనేది ఉంటుంది. సో 5 ఇంటూ 5 ఎంత మనకి 0. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. సో మనకి దీని వాల్యూ ఏమి ఉండదు. సో ఏం స్పేస్ అని ఉండవు, 0 స్పేస్ అని ఉంటాయి. సో 0 స్పేసెస్. సో లెఫ్ట్ స్పేస్ లో మనకి ఎన్ని ఉంటాయి, 0 స్పేస్ ఉంటాయి. సో స్టార్స్ ఎన్ని ఉంటాయి మనకి, స్టార్ ఇంటూ ఐ అంటే 5. సో స్టార్ ఇంటూ 5 అంటే 5 స్టార్స్. సో ఇప్పుడు మనకి 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో 5 స్టార్స్ అనేవి ప్రింట్ అయినాయి. సో ఈ విధంగా వర్క్ అవుతుందండి. ఈ కోడ్ అనేది ఈ విధంగా వర్క్ అవుద్ది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో ఎంటర్ చేసినప్పుడు, సో ఈ ఫైల్ నేను సేవ్ చేయలేదా, సో సేవ్ చేసినట్లేదు. ఇప్పుడు రన్ చేసి మళ్ళీ ఎంటర్ చేస్తాను చూడండి. 5 ఎంట్రీ నెంబర్ వచ్చింది, 5 ఇచ్చాను. సో 5 ఇచ్చినప్పుడు మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వచ్చింది. సో అర్థమైంది కదా ఈ షేప్ అనేది ఎలా ప్రింట్ చేయాలని. సో సింపుల్ గా మీరు గుర్తు పెట్టుకోండి. సో లైన్ బై లైన్ ఏ విధంగా జరుగుతుంది, లెఫ్ట్ స్పేస్ అనేవి లెఫ్ట్ స్పేస్ అనేవి ఈ విధంగా ఎందుకు పెట్టాం, ఈ విధంగా ఎందుకు పెట్టాం, మనకి ఒక్కొక్క స్పేస్ అనేది తగ్గుతా వస్తుంది. నమ్మకం ఒక్కొక్క స్పేస్ అనేది తగ్గుతా వస్తుంది. సో అందుకోసంగా మనం ఇది లాజిక్ యూజ్ చేసాం. సో ఈ లాజిక్ ఎందుకు యూజ్ చేసాం, మనకి ఈచ్ లైన్ లో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలని చెప్పడానికి ఈ లాజిక్ అనేది యూజ్ చేసాం. ఫైనల్లీ ఈ రెండింటిని మనం కంకాటినేషన్ చేసాం, 2 స్ట్రింగ్స్ ని యాడ్ చేసాం అనమాట. సో అందుకని ఇది లాస్ట్ లో మనం ప్రింట్ చేసాం, లెఫట్ స్పేసెస్ ప్లస్ స్టార్స్. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఇంకో ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. సో ఈసారి ఏం ఇన్పుట్ ఇద్దామంటే 6 ఇద్దాం. 6 ఇచ్చినప్పుడు మనకేం వస్తుంది చూడండి. సో వచ్చింది కదా. సో మనం అనుకునే విధంగానే మనకు కరెక్ట్ గా అవుట్పుట్ అనేది వస్తుంది. సో అర్థమైంది కదా. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో అనేది వెనక్కి పెట్టి చూడండి. సో ఇందాక మనం చూసాం కదా, స్క్వేరు రెక్టాంగిల్ అండ్ తర్వాత ఏంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూసాం. సో అవి ఈజీయే. సో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకని మనకి లెఫ్ట్ స్పేస్ కానీ యాడ్ చేసాం కాబట్టి. వన్స్ మీరు కానీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో దీంతో మీరు ఈజీ కంఫర్ట్గా ఉంటారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతారు. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని రివర్స్ ఎలా ప్రింట్ చేయాలి. సో రివర్స్ ఎలా ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అనేది పెద్ద నెంబర్ పెడతాం నమ్మకం నుంచి. ఆ తర్వాత 1 దాకా అంటే మనం ఎంత పెట్టాలి, 0 అనేది పెట్టాలి. ఆ తర్వాత రివర్స్ అంటున్నాం కాబట్టి -1. సో ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. క్లియర్ చేశాను. ఇప్పుడు రన్ చేసి నేను 5 అని ఇస్తాను. సో 5 ఇచ్చినప్పుడు మనకి ఏమైంది, రివర్స్ లో ప్రింట్ అయింది. సో అర్థమైంది కదా రివర్స్ లో ఎలా ప్రింట్ అయింది. సో ఇదే విధంగా మీరు మల్టిపుల్ షేప్స్ ప్రింట్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో నేను మీ కామెంట్స్ కి ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేస్తాను. సో ఈ క్లాస్ ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి అంటే మీ ఓన్ గా మీరు కొన్ని షేప్స్ కానీ మీ ఓన్ గా మీరు ట్రై అవుట్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా పైథాన్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫర్దర్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. రేపటి వీడియోలో కలుద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.